హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో చికెన్ రెసిపీతో వచ్చానండి. ఈరోజు నేను చేస్తుంది వెల్లుల్లి కారం చికెన్ కర్రీ. దానికి కావాల్సింది ఉల్లిపాయలు. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఇలా ముక్కలుగా, మరీ చిన్న ముక్కలుగా కాదండి, మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ టమాటా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కరివేపాకు 5 నుంచి 6 రెమ్మలు, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, కొత్తిమీర గుప్పెడు. ఇది వెల్లుల్లి కారం పేస్ట్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 10 రెబ్బలు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, లవంగాలు 5, దాల్చిన చెక్క 1 ఇంచు దాకా, ఇలాచీస్ 3. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకున్నాను. దీంట్లో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది వేడెక్కాక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం కదండి, అది ఎక్కువగా వేసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనం వెల్లుల్లి రబ్బలు వేసి పచ్చికారంగా గ్రైండ్ చేస్తున్నాం కదా. సో వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసుకొని వేసుకోవాలి. కారం కూడా కొద్దిగా తగ్గించి చూసుకోండి. ఇది వేడెక్కాక చికెన్ వేసేద్దాం. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకున్నాను. అలాగే ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నీరు ఇంకిపోయేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీనిలో వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసానండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. నీరంతా ఆవిరి పోయాక మనం ఈ పచ్చికారం పేస్ట్ వేసుకుందాం, వెల్లుల్లి కారం పేస్ట్. ఈ చికెన్ 10 to 15 మినిట్స్ 20 మినిట్స్ దాకా వేయించుకున్నాను. వాటర్ బాగా ఇంకిపోయింది, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి కారం పేస్ట్ వేసేస్తున్నాను. బాగా కలుపుకొని 10 to 15 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని అలాగా కూర ఉడికేదాకా మనం ఉడికించుకోవడమేనండి. ఇది చూడండి, ఈ విధంగా దగ్గరికి వచ్చింది. మీకు జ్యూసీగా కావాలంటే జ్యూస్గానే ఉంచుకోవచ్చు, లేదా కొంచెం చిక్కగా దగ్గరగా అయ్యేదాకా ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో గుప్పుడు కరివేపాకు మళ్ళీ వేసాను. మీకు కావాలనుకుంటే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి పూర్తిగా. చూడండి, ఈ విధంగా కొద్దిగా దగ్గరగా చేసుకున్నాను. మరీ నేను దగ్గరగా చేసుకోలేదండి, ఎందుకంటే చపాతీతో, రైస్తో, పూరితో బాగుంటుందని నేను మరీ చిక్కగా చేసుకోలేదు. దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే వెల్లుల్లి కారం చికెన్ రెడీ అండి. అంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.